Hi students, welcome back to channel. IPE Crack Series 2026 కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ గురించి గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి 2026కు అనేటువంటి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని పినాకిల్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో IPE క్రాక్ సిరీస్ 2026 కింద పోస్ట్ చేయబడి ఉన్నాయి. సో వీటిలో వన్ ఆఫ్ ది కామెంట్ అనేటువంటిది రిసీవ్ చేసుకున్నాను. సార్, సిఈసి గ్రూపుకు తెలంగాణ స్టేట్ నేను స్టడీ చేస్తున్నానండి. నాకు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఎంపీసీ లాగానే పోస్ట్ చేస్తారా అని కామెంట్ రిసీవ్ చేసుకున్నాను. ఈ కామెంట్ బేస్ చేసుకొని సివిక్స్ అనే సబ్జెక్ట్ని లాస్ట్ డే రిలీజ్ చేశాను. ఈరోజు ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేటువంటిది ప్లస్ కామర్స్ అనేటువంటి సబ్జెక్ట్ని పోస్ట్ చేస్తాను. ఓవరాల్గా ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ తెలంగాణ స్టేట్ చెక్ చేసుకుంటే చాప్టర్స్ అనేటువంటివి 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్లో హై ఈల్డ్లో ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మినిమం ఈల్డ్లో ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అనేటువంటి ఒక ఓవర్వ్యూ మీకు ఇక్కడ టేబుల్లో ఎక్స్ప్రెస్ చేశాను. పాస్ చేసుకొని ఏ చాప్టర్లో ఎంత ఈల్డ్లో మార్క్స్ అనేటువంటి కవర్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లలో లేదా కోచింగ్ సెంటర్లలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకొకసారి మీరు రివ్యూ చేసుకోండి. ఈ టేబుల్ యొక్క అనాలిసిస్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు రివీల్ చేస్తాను. పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకోండి. ఓవరాల్గా ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ అనేటువంటిది 2026 ప్రీవియస్ 10 అలాగే 2026 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి మోడల్ బేస్ చేసుకొని టోటల్ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంటుంది. వీటిలో లాంగ్ ఆన్సర్ సెక్షన్, లాంగ్ క్యూఏ అనేటువంటి సెక్షన్ 10 మార్క్స్కి, షార్ట్ ఆన్సర్ సెక్షన్ 5 మార్క్స్కి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్కి 3 సెక్షన్స్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడి ఉంటుంది. సో వీటిలో మేజర్గా 10 మార్క్స్ సెక్షన్, 5 మార్క్స్ సెక్షన్, 2 మార్క్స్ సెక్షన్ అనే కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా ఎవరైతే 75+ మార్క్స్కి ఎక్స్పెక్టెడ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్ షూర్ షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి కంపల్సరీ ఫాలో అవ్వండి. సార్, లేదు మేము 60 నుంచి 70 మీడియం స్కోర్ అనేటువంటిది ప్రిపరేషన్లో మేము ఫాలో అవుతున్నాము అనేటువంటి ఎవరైనా ప్రిపరేషన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఒక బ్రీఫ్ అనాలిసిస్గా ఇక్కడ మీరు హై ఈల్డ్లో ఇస్తున్నటువంటి తెలంగాణ ఎకానమీ 24 మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. అగ్రికల్చర్ సెక్టార్ 24 మార్క్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ సెక్టార్ 19 మార్క్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. నేషనల్ ఇన్కమ్ 22 మార్క్స్ కవర్ అవుతున్నాయి. సో ఇలా మీరు 1, 2, 3, 4 ఈ 4 చాప్టర్స్ని తరువుగా ప్రిపేర్ అయితే మీకు ఈ 60 to 70 స్కోర్ అనేటువంటిది రీచ్ అయిపోతారు. ఎవరైతే 75+ అనుకుంటున్నారో ఆల్ చాప్టర్స్ని ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆల్రెడీ చదివి ఉండింటే టిక్ చేసుకోండి ఓకే అని. చదువుకోకుండా ఉంటే IPE 26 అని చెప్పేసి మీరు లేబుల్ చేసుకొని మీ పాసిబిలిటీని బేస్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రిపేర్ అయి ఉండండి ఎగ్జామినేషన్స్కి. సో వీటిలో 10 మార్క్స్ అనేటువంటివి ఏ చాప్టర్ నుంచి టచ్ చేస్తున్నారు అనేటువంటిది చెక్ చేస్తాను. 10 మార్క్స్ అనేటువంటివి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి
1 క్వశ్చన్ కవర్ చేస్తున్నారు. నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ నుంచి 1 10 మార్క్ క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి 1 10 మార్క్స్ క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 1 5 మార్క్స్ క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. తెలంగాణ ఎకానమీ నుంచి 1 10 మార్క్స్ క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు క్వశ్చన్ పేపర్లో 5 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. సో వీటిలో మీరు 3 క్వశ్చన్స్ అనేటువంటివి ఎగ్జామ్లో అటెండ్ చేయవలసి ఉంటుంది. అంటే మీకు 2 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు టోటల్గా 3 × 10 30 మార్క్స్కి ఈ 10 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు 2 చాయిస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్టే మీరు ఇక్కడనే చాయిస్ అనేటువంటిది తీసుకోకండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాబట్టి డైరెక్ట్గా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి. ఆ క్వశ్చన్కు సంబంధించి 3-4 కీవర్డ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకొని 10 మార్క్స్కి ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేటువంటిది మీరు ఫ్రేమ్ చేసుకునే విధంగా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ డే రోజు ఈ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసుకున్నప్పుడు టోటల్ 5 క్వశ్చన్స్ నుంచి అప్పుడు మీరు ఏదైతే ఈజీగా ఫీల్ అవుతున్నారో టాప్ 3ని మీరు టిక్ చేసుకోండి. రిమైనింగ్ 2 అనేటువంటివి చాయిస్ పెట్టుకోండి. సో ఇప్పుడే చాయిస్ అనేటువంటిది చేసుకొని ప్రిపరేషన్ చెయ్యకండి. 5 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి 5 మార్క్స్కి అడుగుతున్నారు. ఎగ్జెప్షనల్గా ఎకనామికల్ గ్రోత్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి 5 మార్క్స్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవ్వడం లేదు. 5 మార్క్స్ అనేటువంటివి తెలంగాణ ఎకానమీ 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. అగ్రికల్చర్ సెక్టార్ 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. నేషనల్ ఇన్కమ్ 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇలా ఈ చాప్టర్స్ నుంచి 2 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. రిమైనింగ్ ఈచ్ చాప్టర్ నుంచి 1 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. మీకు క్వశ్చన్ పేపర్లో టోటల్గా 12 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. మీరు 8 క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అంటే మీకు 4 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ అనేటువంటివి ఉన్నాయి ఈ సెక్షన్ నుంచి. సో ఈ సెక్షన్లో 4 చాయిస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడే మీరు సెలక్షన్ చేసుకోకండి. మీరు అన్నీ కూడా కీవర్డ్స్తో గుర్తు ఉండేటట్లు అన్ని క్వశ్చన్స్ని ఇంపార్టెంట్గా ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ అన్నిటినీ ప్రిపేర్ అయి ఉండండి. కమింగ్ టు 2 మార్క్స్ సెక్షన్ వస్తే ఓవరాల్గా 20 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్ నుంచి మీరు 15 క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేయవలసి ఉంటుంది. సో 15 × 2 30 మార్క్స్కి ఈ 2 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. మీకు ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేటువంటివి చాయిస్ ఉంటాయి. సో ఈ ఓవరాల్ 2 మార్క్స్ అనేటువంటి సెక్షన్ దగ్గరికి వస్తే ఈచ్ చాప్టర్ నుంచి 2 1 3 అనేటువంటి క్వశ్చన్స్ టచ్ చేస్తున్నారు. హై ఈల్డ్లో డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. లీస్ట్గా నేషనల్ ఇన్కమ్ నుంచి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. ఓవరాల్గా రిమైనింగ్ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఈ సెక్షన్ వైజు మీకు ఒక అనాలిసిస్ వచ్చింది అనుకుంటున్నాను. సో దీని గురించి సెక్షన్ వైజు 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ చాప్టర్ వైజు షూర్ షార్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ ఐపీఈ 2026కి ఈ ఎకనామిక్ చాప్టర్ మీద ఏవి మీరు తరువుగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు రివీల్ చేస్తాను. ఈచ్ చాప్టర్ దగ్గర ఈచ్ సెక్షన్కి వచ్చినప్పుడు మీరు ఏదైతే మెటీరియల్ ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్ని ఓపెన్ చేసుకొని అక్కడ మీరు ఐపీఈ 26 అని లేబుల్ చేసుకోండి. ప్రిపేర్ అయి ఉంటే టిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వకోకుండా ఉంటే దానిని మీరు లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ అనేటువంటిది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. వీడియో చూస్తున్న వారు
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్స్ అనేటువంటిది ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో ఎవరైనా టీజీ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఐపీఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా షేర్ చేయండి. 10 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఆల్ చాప్టర్స్ నుంచి ఓవరాల్గా 21 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేయబడి ఉన్నాయి. ఈ 21 క్వశ్చన్స్ని మీరు తరువుగా ఈచ్ చాప్టర్ వైజు అనాలిసిస్ అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అనేటువంటి క్వశ్చన్ని, ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ 3 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్డ్గా ఈ చాప్టర్ నుంచి ఫోకస్ చేయండి. డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ చెక్ చేస్తే కాజ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేటువంటి ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. నేషనల్ ఇన్కమ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ చాప్టర్ నుంచి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే రిడ్యూస్ ఇన్ ఈక్వాలిటీస్, సెక్షనల్ కాంట్రిబ్యూషన్స్, రెమిడియల్ మెజర్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, కాజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. అగ్రికల్చర్ సెక్టార్ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో కాజ్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, గ్రీన్ రెవల్యూషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ, కాజెస్ ఆఫ్ రూరల్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఈ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. ఇండస్ట్రియల్ సెక్టార్ అనే చాప్టర్ నుంచి 1 10 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీన్ టు బై డిస్కషన్ అండ్ రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ ఎకానమీ అనే చాప్టర్ నుంచి 10 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్క్రైబ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ, గ్రోత్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఐటీ సెక్టార్ ఇన్ తెలంగాణ, డిస్క్రైబ్ ది డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. ఇలా మీరు ఇచ్చినటువంటి టోటల్ 21 క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అయ్యి గుడ్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఐపీఈ ఎగ్జామినేషన్స్లో మీరు చేయగలిగితే ఈ 10 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది అవుట్ ఆఫ్లో మీరు రీచ్ అయిపోతారు. కమింగ్ టు 5 మార్క్స్ సెక్షన్, టోటల్ ఆల్ చాప్టర్స్ నుంచి 40 క్వశ్చన్స్ అనేటువంటివి లిస్ట్ అవుట్ చేసి ఉన్నాను. ఈ 40 క్వశ్చన్స్ని తరువుగా మీరు చూసుకుంటే ఐపీఈ 2026 అనేటువంటిది మీరు గుడ్ స్కోర్తో రీచ్ అయిపోతారు. డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చాప్టర్ నుంచి 1 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే నేషనల్ హెల్త్ పాలసీ 2017, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్,
ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే చాప్టర్ నుంచి 2 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్, కాజ్ ఫర్ ది పావర్టీ ఇన్ ఇండియా, కాజ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ పావర్టీ, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అవ్వండి. ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ చాప్టర్ నుంచి 1 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి నోట్ ఆన్ నీతి ఆయోగ్, ప్లానింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్, ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా చెక్ చేసుకోండి. అగ్రికల్చర్ సెక్టర్ అనే చాప్టర్ నుంచి 2 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే కాజ్ ఆఫ్ రూరల్ ఇండిపెండెన్స్ అండ్ నాబార్డ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, షార్ట్ కమింగ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ అగ్రికల్చర్ సెక్టర్ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా తరువుగా చెక్ చేసుకోండి. ఇండస్ట్రియల్ సెక్టర్ చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ 1 కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1991, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్, రైట్ నోట్ ఆన్ డిమానిటైజేషన్ ఇన్ ఇండియా, మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ఈ చాప్టర్ నుంచి చెక్ చేసుకోండి. టెరిటరీ సెక్టర్ చాప్టర్ నుంచి 5 మార్క్స్కి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సబ్ సెక్టార్స్ ఆఫ్ టెరిటరీ సెక్టర్, టైప్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండియా అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా చెక్ చేసుకుని ఉండండి. ఫారెన్ సెక్టర్ చాప్టర్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటివి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో డిఫరెన్స్ బిట్వీన్ జిఏటిటి అండ్ డబ్ల్యూటిఓ, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటిఓ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయి ఉండండి. ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అనే చాప్టర్ నుంచి 1 5 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్, కాజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. తెలంగాణ ఎకానమీ అనే చాప్టర్ దగ్గరికి వస్తే 2 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఇన్ తెలంగాణ, నోట్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఆఫ్ ది స్టేట్, హెల్త్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సెక్టరల్ గ్రోత్ రేట్ ట్రెండ్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. ఇలా మీరు ఇచ్చినటువంటి టోటల్ 40 క్వశ్చన్స్ని ఈ సెక్షన్ నుంచి ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ అనేటువంటిది ఈజీగా రీచ్ అయిపోతారు. కమింగ్ టు 2 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే 84 క్వశ్చన్స్ అనేటువంటివి ఓవరాల్గా అన్ని చాప్టర్స్ నుంచి ఈ ఐపీఈ 2026కి లిస్ట్ అవుట్ చేయబడి ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ అనేటువంటివి చాప్టర్ వైజు రివీల్ చేస్తాను. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో ఎకనామిక్ గ్రోత్, సెల్ఫ్ రిలయన్స్, సర్ప్లస్ అగ్రికల్చర్, ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ ఇండెక్స్ PQLI, ఇన్క్లూజివ్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి ఐపీఈ 26కి మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి
3 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే జనని సురక్షా యోజన, లిటరసీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, మెటర్నల్ మోర్టాలిటీ, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, డెత్ రేట్ అండ్ మోర్టాలిటీ రేట్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అయి ఉండండి. నేషనల్ ఇన్కమ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వాటిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్, పావర్టీ లైన్, నేషనల్ ఇన్కమ్, అబ్సల్యూట్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా చెక్ చేసుకొని ఉండండి. ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్, డెమోక్రటిక్ ప్లానింగ్ అండ్ అథారిటియన్ ప్లానింగ్, నీతి ఆయోగ్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. అగ్రికల్చర్ సెక్టర్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వాటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే గ్రీన్ రెజల్యూషన్, బఫర్ స్టాక్, ఫుడ్ సెక్యూరిటీ, ఎఫ్సిఐ, మైక్రో ఫైనాన్స్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, గ్రేడింగ్, ఎంఎస్పి, అగ్రికల్చర్స్ ఇన్ ది నేషనల్ స్కీమ్, కోఆపరేషన్ ఫ్రేమింగ్, రూరల్ ఇండిపెండెన్స్, ల్యాండ్ డిగ్రేడేషన్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ఈ ఐపీఈ 2026కి చెక్ చేసుకొని ఉండండి. ఇండస్ట్రియల్ సెక్టార్ అనే చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో లిబరలైజేషన్, మేక్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ పాలసీ 1991 ఆబ్జెక్టివ్స్, ప్రైవేటైజేషన్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని గ్లోబలైజేషన్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 అనేటువంటి ఈ టోటల్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా తరువుగా మీరు ప్రిపేర్ అయి ఉండండి. టెరిటరీ సెక్టార్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో టెరిటరీ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్ఐసి, జిఐసి, వాటర్ ట్రాన్స్పోర్ట్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, భారత్ నెట్, ఆర్బీఐ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా తరువుగా ప్రిపరేషన్ అయి ఉండండి. ఫారెన్ సెక్టర్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో ఎఫ్డిఐ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్విజిబుల్స్, టిఆర్ఐపిఎస్, డబ్ల్యూటిఓ ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జిఏటిటి అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా చూసుకోండి. ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అనే చాప్టర్ దగ్గరికి వస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఈకోసిస్టమ్, వాటర్ పొల్యూషన్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా ప్రిపేర్ అయి ఉండండి. తెలంగాణ ఎకానమీ చాప్టర్ నుంచి 2 మార్క్స్కి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. వీటిలో టిఎస్, ఐపాస్, సైబరాబాద్, ఆసరా పెన్షన్ స్కీమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనే ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తెలంగాణ టోపోగ్రఫీ, మిషన్ కాకతీయ ఫైబర్ గ్రిడ్, తెలంగాణ రైతు బంధు, సెక్స్ రేషియో, ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్, ఫుడ్ ఇమేజ్ టవర్ అనేటువంటి ఈ టోటల్ క్వశ్చన్స్ని ఇమేజ్ టవర్, గ్రాస్ డిస్ట్రిక్ట్స్ డొమెస్టిక్ ప్రోడక్ట్, కళ్యాణ లక్ష్మి పథకం, జూనియర్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, ఎస్జిడిబి అనేటువంటి ఈ టోటల్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా తరువుగా చెక్ చేసుకోండి. ఇలా మీరు ఇచ్చినటువంటి టోటల్ 84 క్వశ్చన్స్ని తరువుగా ఈ 2 మార్క్స్ సెక్షన్ దగ్గర నుంచి ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్లో మీరు రీచ్ అవ్వవచ్చు. సో ఓవరాల్గా చాప్టర్ వైజు ఈచ్ సెక్షన్ ఇంపార్టెంట్ ఆర్
షూర్ షాట్ ఐపీఈ 2026 ఈ సెకండ్ ఇయర్ ఎకనామిక్ చాప్టర్ నుంచి మీకు టోటల్గా రివీల్ చేశాను. ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మీ మెటీరియల్లో ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్లోనే ఉన్న ఇన్ఫర్మేషన్ని తరువుగా కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటూ ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్నటువంటి గుడ్ స్కోర్ 100కి మ్యాక్సిమం 90+ స్కోర్ అనేటువంటిది రీచ్ అయిపోతారు. మేము యావరేజ్ స్కోర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము అన్న వాళ్ళకి పర్టికులర్ క్వశ్చన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి మీకు 4 చాప్టర్స్ నుంచి మీరు ప్రిపేర్ అయితే 60 to 70 మార్క్స్ అనేటువంటివి రీచ్ అయిపోతారు. మీకు ఏవైనా వీటిపైన క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.